వెల్కమ్ టు స్టార్ ఇండియన్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఏం చూద్దామంటే శాతవాహనులు అనే చాప్టర్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దామండి. ఏంటండి శాతవాహన్ అనే చాప్టర్. గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 5 యూనిట్స్ ఉన్నాయని మనము డిస్కస్ చేసాం. 5 యూనిట్స్ సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్లో కేవలం ఫస్ట్ యూనిట్ నుంచే 18 నుంచి 20 బిట్ల వరకు వస్తూ ఉన్నాయండి. ఓకే అండి, ఈ ఫస్ట్ యూనిట్లో అతి ప్రాముఖ్యమైన చాప్టర్, అతి ఇంపార్టెంట్ అయిన చాప్టర్ శాతవాహనులు అండి. ఓకే అండి, ఈ శాతవాహనుల గురించి మనం చాలా కూలంకుషంగా అధ్యయనం చేద్దాం. ఓకేనండి. ఇక క్లాస్లోకి వెళ్దాం. ఓకేనండి, ఒక విధంగా చెప్పాలంటే శాతవాహనుల రాజ్య స్థాపనతోనే ఆంధ్రుల చరిత్రలో కానీ లేదంటే దక్షిణ భారతదేశ చరిత్రలో కానీ ఒక నూతన అధ్యయనం ప్రారంభమైందని చెప్పొచ్చండి. ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశ చరిత్ర శాతవాహనుల రాజ్య స్థాపనతోనే ప్రారంభమైంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఉత్తరాపథంలో ముఖ్యంగా వాయువ్య భారతదేశం వైపు శకులు, యవ్వనులు, ప్లహ్లావాది మొదలైన రాజ్యాలు భారతదేశం మీద దండెత్తున్నప్పుడు ఉత్తర భారతదేశం అంతా కూడా, అంటే ఉత్తరాపథం మొత్తం కూడా సంక్షుభితం అవుతుందండి, చాలా అలజడులకు గురవుతుంది. అటువంటి సందర్భంలో ఆ శకులు, యవనులు, ప్లహ్లావాది దాడులు చూసి దక్షిణాపథ ప్రజలు కూడా చాలా భయోందోళనకు గురవుతున్న సందర్భం అది. అటువంటి పరిస్థితుల్లో దక్షిణాపథాన్ని మొత్తాన్ని ఏకం చేసి కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసి పరిపాలించిన ఘనత శాతవాహనులు దక్కుతుందండి. ఓకే అండి, విదేశీ దాడులను చాలా సమర్థవంతంగా ఎదుర్కొని భారతీయ రాజకీయ సాంస్కృతిక పరంగా, భారతదేశాన్ని రాజకీయ పరంగా, సాంస్కృతిక పరంగా మరియు సమైక్యపరిచి, అంటే దాన్ని సంరక్షించి దానిలో అలజడుల నుంచి రక్షించే బాధ్యతను శాతవాహనులు తీసుకున్నారండి. ఏంటండి, భారతదేశాన్ని రాజకీయంగా, సాంస్కృతిక పరంగా సమైక్యతను సంరక్షించి దానిని పెంపొందించడంలో శాతవాహనుల పాత్ర చాలా అమోఘమైనది. అంత అద్భుతమైన చరిత్ర కలిగిన సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. ఓకే అండి, అయితే మొట్టమొదటిసారిగా కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన ఘనత ఎవరు దక్కుతుందంటే శాతవాహనులు దక్కుతుందండి. అసలు ఎవరు ఈ శాతవాహనులు అని మనం ఆలోచన చేసినట్లయితే శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశమే శాతవాహన రాజవంశం అండి. ఏంటి, ఆంధ్రాను పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజవంశమే శాతవాహన రాజవంశం. సో శాతవాహనులు మౌర్యులకు ఫస్ట్ సామంతులుగా ఉండేవారండి. శాతవాహనులు మొదట మౌర్యులకు సామంతులుగా ఉండి మౌర్య సామ్రాజ్యం పతనానంతరం స్వాతంత్రించుకుని ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఆంధ్రాలో స్థాపించడం జరిగిందండి. ఒక విధంగా చెప్పాలంటే మౌర్యుల యొక్క సార్వభౌమత్వానికి వారసులైనటువంటి శుంగులు, కన్వలు అనే వంశస్థుల్ని వీళ్ళు ధీటుగా ఎదుర్కొని వాళ్ళకి ఆపోజిట్గా ఆంధ్రాలో ఒక మంచి సామ్రాజ్యాన్ని స్థాపించారండి. ఆ సామ్రాజ్యమే శాతవాహన సామ్రాజ్యం. ఓకే అండి, అంత సుభిక్షమైన సామ్రాజ్యం ఇది. ఓకే అండి, ఇటువంటి సామ్రాజ్యం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు క్లాసులో. ఓకేనండి, అందుకే ఇటువంటి సామ్రాజ్యం గురించి సర్దార్ ఫణిక్కర్, ఎవరండి, సర్దార్ ఫణిక్కర్ అనే చరిత్రకారుడు ఏమని పేర్కొంటాడంటే భారతదేశ మొత్తాన్ని సాంస్కృతిక పరంగా ఏకం చేసి పరిపాలించిన ఘనత శాతవాహనులు దక్కుతుంది అని చెప్తాడండి. ఏంటండి, యావత్ భారతదేశాన్ని సాంస్కృతిక పరంగా ఏకం చేసి పరిపాలించిన ఘనత శాతవాహనులు దక్కుతుంది. అంటే సాంస్కృతిక పరంగా
ఏకత్వం సాధించడంలో శాతవాహనులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారని చెప్పేసి సర్దార్ ఫణిక్కర్ అంటారండి. ఏమంటారండి? భారతదేశంను సాంస్కృతిక పరంగా ఏకత్వం సాధించటంలో శాతవాహనులు చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించారు. చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు అని చెప్పేసి సర్దార్ ఫణిక్కర్ అంటారండి. ఏమంటారండి? చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించారండి. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు కానీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా? అంత మాత్రమే కాదు, ఏం చెప్పామండి? కృష్ణ గోదావరి మధ్య విస్తరించి ఉన్నటువంటి ఆంధ్రదేశంను యాకం చేసి పరిపాలించిన ఘనత ఎవరిదండి? శాతవాహనులదండి. యాకం చేసి పరిపాలించిన ఘనత ఎవరిదండి? శాతవాహనులది. ఓకే అండి. సో అంత మాత్రం కాదు, ఇంకేం చెప్పుకున్నామండి? మౌర్యకు సార్వభౌమత్వానికి వారసులైనటువంటి శుంగులు, కన్వ రాజవంశాలను తుదముట్టించి శాతవాహనులు రాజ్యపాలన చేశారని చెప్పేసి ఏమని పేర్కొంటుందంటే పురాణ వాంగ్మయం పేర్కొంటుందండి. ఏంటండి? పురాణ వాంగ్మయం ఏమేమి పేర్కొంటుందండి? మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులు అయినటువంటి శుంగ కన్వ ఎవరండి? మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులైనటువంటి శుంగ కన్వ రాజవంశాలను తుదముట్టించి రాజ్యపాలన చేశారు. ఎవరండి? తుదముట్టించి శాతవాహనులు రాజ్యపాలన చేశారు. అంటే తుదముట్టించి శాతవాహనులు రాజ్యపాలన చేశారని చెప్పేసి ఏం పేర్కొంటుందంటే పురాణ వాంగ్మయం పేర్కొంటుందండి. ఓకే అండి. ఎవరండి శాతవాహనులు? మొదట ఎవరికి సామంతులుగా ఉండేవారు? మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. మౌర్యుల పతనానంతరం వీళ్ళు స్వాతంత్రించుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఓకేనండి. అంత మాత్రమే కాదు, ఇంకేం చెప్పుకున్నాం? ఉత్తరాపదంలో దాడులు చేస్తున్నారు ఎవరండి? శకులు, యవనులు, ప్లహ్లావాదీయులు. ఎవరండి వాళ్ళు? శకులు, యవనులు, ప్లహ్లావాదీయులు అండి. ప్లహ్లావాది అంటే ఉత్తరాపదం శకులు, యవనులు, ప్లహ్లావాది దాడులతో సంక్షిప్తమవుతున్న పరిస్థితుల్లో దక్షిణాపదాన్ని మొత్తాన్ని సమాఖ్యం చేసి పరిపాలించిన ఘనత శాతవాహనులకు దక్కుతుందని చెప్పుకున్నామండి. ఓకే అండి. ఇటువంటి అద్భుతమైన చరిత్ర గురించి మనం ఈరోజు క్లాసులో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే అండి. అయితే ఈ శాతవాహనుల చరిత్రకు సంబంధించిన ఆధారాలు ఏంటి? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? శాతవాహన చరిత్ర లేదా దీన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే చాలా ఆధారాలు ఉన్నాయండి. ఆ ఆధారాలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఏంటండి? శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలు. ఓకేనండి, చూద్దాం ఒకసారి. ఏంటి ఆధారాలు? శాతవాహన చరిత్రని కాదండి, ఏ దేశ చరిత్రైనా ఏ ప్రాంత చరిత్రైనా దాన్ని తెలుసుకోవటానికి ఆధారాలు అనేవి చాలా ప్రాముఖ్యమండి. ఓకేనండి. ఇది ప్రాచీన చరిత్ర కాబట్టి మనం ఉండవచ్చు అని చెప్తామండి. శాసనాలు వచ్చేంత వరకు కూడా ఈ పురాణాలు అన్నిటి కూడా మనం ఏం చేస్తామంటే అంత ట్రూత్ ఉండే ఆధారాలు కాదండి. ఓకే అండి. సో ఎప్పుడంటే శాసనాలు మాత్రమే మనకి ఎక్కువ నమ్మశక్యమైన ఆధారాలు. ఓకే అండి. ఏదైనప్పటికీ కూడా శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడానికి
ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, శాతవాహన చరిత్రకు అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి ఆధారాలు ఏంటని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. మొదటి ఆధారం ఏం చూస్తాం అంటే పురాణాలు. ఏంటండి? పురాణాలు. సో రెండవ ఆధారం ఏంటంటే నాణేలు. ఓకే అండి. సో మూడవ ఆధారం ఏంటంటే ఇంకా సాహిత్యం అండి. సాహిత్యం. ఈ సాహిత్యం ఏముంటుందండి? స్వదేశీ సాహిత్యం, నెక్స్ట్ అండి విదేశీ సాహిత్యం అండి. విదేశీ సాహిత్యం. ఈ స్వదేశీ సాహిత్యంలో మళ్ళీ ఏం చూస్తామండి మనం? మతపరమైన సాహిత్యం, మతేతరపరమైన సాహిత్యం. మతేతరపరమైన సాహిత్యం. ఓకే అండి. నెక్స్ట్ ఏంటండి? సాహిత్యం తర్వాత నెక్స్ట్ గుహలండి. గుహలు. ఓకేనండి. ఫస్ట్ ఏం చూసామండి? పురాణాలు, నాణేలు, సాహిత్యము, శాసనాలు, గుహలండి. ఎక్కడండి? ఫిఫ్త్ వన్ ఏంటండి? శాసనాలు కూడా ప్రాముఖ్యమైన ఆధారం అండి. చూడండి ఆధారాలు ఏంటి మనకి? ఫస్ట్ పురాణాలు, శాసనాలు, నాణేలు, సాహిత్యము, గుహలండి. ఇవన్నీ కూడా మనకి శాతవాహనుల చరిత్రని అర్థం చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. పురాణాలు శాతవాహనుల చరిత్రను ఏ విధంగా పేర్కొన్నాయో డిస్కస్ చేస్తాం. నాణ్యాల్లో శాతవాహనుల చరిత్ర గురించి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, నాణ్యాల ఆధారంగా మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా సాహిత్యపరంగా అంటే శాతవాహనుల చరిత్ర గురించి స్వదేశీ రచనలు ఏమైనా పేర్కొన్నాయి, శాతవాహన చరిత్ర గురించి విదేశీ గ్రంథాలు ఏమైనా పేర్కొంటున్నాయి. ఈ స్వదేశీ గ్రంథాల్లో మతపరమైన గ్రంథాలు, మతేతరపరమైన గ్రంథాలు ఏ విధంగా శాతవాహన చరిత్రను పేర్కొంటున్నాయి అని చెప్పేసి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు గుహాలయాలు, దాంతోపాటు మరియు శాసనాలు కూడా శాతవాహన చరిత్ర గురించి ఏమైనా పేర్కొంటున్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. మొదటిగా పురాణాల గురించి చూద్దామండి. మొదటిగా పురాణాలు. ఓకేండి. పురాణాలు ఏ విధంగా శాతవాహనుల చరిత్రను ధృవీకరిస్తున్నాయి అని చూస్తే ఈ పురాణాలు ఏమని పేర్కొంటున్నాయంటే సుమారు 30 మంది రాజులు ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని 4.5 శతాబ్దాల కాలం పరిపాలించారు అని చెప్పేసి పురాణాలు పేర్కొంటున్నాయండి. ప్రస్ఫుటంగా చెప్పాలంటే, ఖచ్చితంగా చెప్పాలంటే ఏ పురాణం అని లేదండి. సాధారణంగా పురాణాలు ఎగ్జామ్లో కూడా అడగండి. సాధారణంగా పురాణాలు ఏం చెప్తున్నాండి? 30 మంది రాజులు సుమారు 450 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రదేశాన్ని లేదంటే ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించారని చెప్పేసి పురాణాలు పేర్కొంటున్నాయండి. ఏంటండి? ఎన్ని సంవత్సరాలండి? 450 సంవత్సరాలండి. అయితే ఈ కొన్ని పురాణాలు ఏమని పేర్కొంటున్నాయంటే శాతవాహనులను ఆంధ్రులుగా పేర్కొన్నాయండి. కొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయి? శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్నాయి. శాతవాహనులు అనేవారు ఆంధ్రులు అంటున్నాయి. ఆంధ్రులనే శాతవాహనులు అన్నామండి. ఇంతకుముందు ఏం చెప్పాం? వాయుపురాణం ప్రకారం ఆక్సస్ నదీ తీరం నుంచి ఆంధ్రులు దక్షిణాపదానికి వలస వచ్చి అప్పటికే దక్షిణాపదంలో స్థిరపడినటువంటి నాగులు, యక్షులు, మహిషిషకులు, అశ్మకులు, తెలుగులు, ఆంధ్రులు వీళ్ళందరితో కలిసి ఆంధ్రులుగా ఫైనల్గా ఆంధ్రులుగా ఏర్పడారని మనం డిస్కస్ చేస్తాం. ఓకేండి. ఆంధ్రుల ఈ కాలక్రమంలో శాతవాహనులుగా మారారని చెప్పేసి కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయండి. అంటే సింపుల్గా శాతవాహనులు ఎవరండి? ఆంధ్రులు అని చెప్పేసి కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. అంత మాత్రమే కాదు కానీ మరికొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొంటున్నాయండి. ఆంధ్ర భృత్యులు. మరికొన్ని పురాణాలు శాతవాహనులు ఎవరని చెప్తున్నారండి? ఆంధ్ర భృత్యులు అంటే ఏంటంటే మొదట ఆంధ్రులకి సామంతులుగా ఉండి తర్వాత ఆంధ్రుల పతనానంతరం వీరు స్వతంత్రించుకున్న వారిని మనం ఏమంటామంటే ఆంధ్ర భృత్యులు అంటాం. భృత్యులు అంటే ఏంటండి? ఒక దగ్గర సామంతరాజులుగా ఉండి తర్వాత ఆ రాజ్యం పతనమైన తర్వాత ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిని ఏమంటామంటే భృత్యులు అంటాం. అంటే కొన్ని పురాణాలు ఏం చెప్తాయంటే శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్ర భృత్యులు అని చెప్తాయండి. ఆంధ్ర భృత్యులు అంటే ఏంటి? మొదట శాతవాహనులు ఆంధ్రులకు సామంతులుగా ఉండి తర్వాత స్వాతంత్రించుకున్నారని చెప్పేసి కొన్ని పురాణాలు చెప్తాయి. కాబట్టి శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొంటాయి. ఒకవేళ శాతవాహనులు ఆంధ్ర భృత్యులై ఉంటే కొన్ని పురాణాలు చెప్పిన ప్రకారం ఇంకా భవిష్యత్తులో మనం కొన్ని శాసనాల గురించి అధ్యయనం చేస్తాం. ఈ శాసనాల్లో పేర్కొనబడినటువంటి రాజుల పేర్లు మరియు పురాణాల్లో పేర్కొన్నటువంటి రాజుల పేర్లు రెండు కూడా ఒక్కటే. పురాణాలు ఏం చెప్తున్నాయి? శాతవాహనులు ఆంధ్రులు అని చెప్తున్నాయి. ఇంకొన్ని పురాణాలు ఏం చెప్తున్నాయి? శాతవాహనులు ఆంధ్ర భృత్యులని పేర్కొంటున్నాయి.
ఒకవేళ శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని మనం అనుకున్నట్లయితే ఇక్కడ ఒక విపరీతమైన సంక్షోభం ఏర్పడుతుందండి. ఏంటి ఆ సంక్షోభం అంటే, ఒకే సమయంలో పురాణాల్లో పేర్కొన్న పేర్లు, అదే సమయంలో మరికొన్ని పురాణాలు పేర్కొన్న పేర్లు ఒకేలాగా ఉన్నాయండి. అంటే పురాణాలు ఒకే సమయంలో పురాణాల్లో పేర్కొన్నటువంటి శాతవాహన రాజుల పేర్లు, అదేవిధంగా శాసనాల్లో పేర్కొన్నటువంటి శాతవాహనుల పేర్లు ఒకటేనండి. ఈ ఇద్దరు కూడా ఒకే కాలానికి చెందినవారు. అర్థమవుతుందండి. శాతవాహనుల గురించి ఏదైతే పేర్కొందో పురాణాల్లో, ఎవరైతే రాజుల గురించి పేర్కొన్నాయో పురాణాలు, అవే రాజుల పేర్లు కూడా శాసనాల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఒకవేళ శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అయి ఉంటే ఒకే సమయంలో ఒకే నామధేయులు అంటే ఏకనామధేయులు ఒక ప్రాంతాన్ని పరిపాలించిన సంభవం అది ఎట్టి పరిస్థితుల్లో సంభవం కాదు. కాబట్టి శాతవాహనులు ఆంధ్ర భృత్యులు కాదు, ఆంధ్రులే అని చెప్పేసి చరిత్రకారులు నిర్ధారించడం జరిగింది. అది శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని అన్నది ఎవరు అని ఫ్యూచర్లో మనం డిస్కస్ చేస్తాం. బివి మిరాసి అంటారండి. శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రులు భృత్యులని అదంతా డిస్కస్ చేస్తాం, మీరు కంగారు పడద్దు. ఓకేనండి. సో కాబట్టి కొన్ని పురాణాలు ఏం చెప్తుందండి, శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొంటే మరికొన్ని పురాణాలు ఏం చెప్తుందండి, శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని పేర్కొంటున్నాయండి. అయితే మరికొన్ని పురాణాలు ఏం చెప్తుందంటే శాతవాహనులు అనేవారు ఆంధ్ర జాతీయులు అని పేర్కొంటున్నాయండి. శాతవాహనులు అనేవారు ఏ జాతికి చెందినవారు అంటే ఆంధ్ర జాతీయులు. అంటే శాతవాహనులు అనేవారు ఆంధ్ర జాతికి సంబంధించిన వారు అని చెప్పేసి మరికొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పురాణాలన్నిటిలో కల్లా శాతవాహన చరిత్రను లేదా ఆంధ్రుల చరిత్రను అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడినటువంటి ముఖ్యమైన పురాణం ఏదంటే మత్స్య పురాణం అండి. ఏంటండి? మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణం శాతవాహన చక్రవర్తుల్లో ఒక గొప్ప చక్రవర్తి అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడిందండి. ఓకే అండి. ఏంటంటే పురాణం ఏంటండి? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రుల చరిత్రను ఏంటండి? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రుల చరిత్రను అర్థం చేసుకోవడానికండి, ఆంధ్రుల చరిత్రకు ఎక్కువ ప్రామాణికమైన పురాణం ఏంటండి? ఆంధ్రుల చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రామాణికమైన పురాణం ఏదండి? ప్రామాణికమైన పురాణం ఏంటండి? మత్స్య పురాణం అండి. ఏ పురాణం? మత్స్య పురాణం అండి. మత్స్య పురాణం. ఓకే అండి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆంధ్రదేశ చరిత్రను ఎక్కువగా ప్రామాణికంగా తీసుకోవాల్సిన పురాణం ఏంటంటే, ఆంధ్రదేశ చరిత్రకు ఎక్కువగా ప్రామాణికమైన పురాణం ఏదండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రకు మత్స్య పురాణం అండి. ఈ మత్స్య పురాణం ఏ శాతవాహన రాజు కాలంలో సంకలనం చేయబడిందండి? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడిందండి. ఏం చేయబడిందండి? సంకలనం చేయబడింది. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్. మత్స్య పురాణం ఏ శాతవాహన రాజు కాలంలో సంకలనం చేయబడిందంటే యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడిందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, ఈ శాతవాహనులో వంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటండి? ఈ శాతవాహనుల వంశానికి సంబంధించిన వివరాలు, శాతవాహనుల వంశానికి సంబంధించిన వివరాలు ఏ పురాణం ఇస్తుందంటే విష్ణు పురాణం అండి. విష్ణు పురాణం. ఓకే అండి. విష్ణు పురాణం ఏంటండి? శాతవాహనుల యొక్క వంశానికి సంబంధించిన కథ, వంశానికి సంబంధించిన కథ ఏ పురాణంలో ఉందండి? విష్ణు పురాణంలో ఉంది. ఓకే అండి. శాతవాహనుల వంశానికి సంబంధించిన కథ ఏ పురాణంలో ఉంది? విష్ణు పురాణంలో ముఖ్యంగా ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఏంటంటే మొదట ఏం చెప్పాం? శాతవాహనులను 30 మంది రాజులు శాతవాహన సామ్రాజ్యాన్ని 30 మంది రాజులు 450 సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్పేసి మనం నేర్చుకున్నాం. దాంతోపాటు కొన్ని పురాణాలు శాతవాహనులను ఆంధ్రులను పేర్కొంటే మరికొన్ని పురాణాలు శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్ర భృత్యులను పేర్కొన్నాయండి. సో మరికొన్ని పురాణాలు ఏం చెప్పాయంటే ఆంధ్రులు శాతవాహనులు ఆంధ్ర జాతీయులు అని చెప్పాయండి. ఓకే అండి. సో దాంతోపాటు ఆంధ్రదేశ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రామాణికమైన పురాణం ఏదండి? మత్స్య పురాణం అండి. ఈ మత్స్య పురాణం ఏ శాతవాహన రాజు కాలంలో సంకలనం చేయబడిందండి? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. ఓకేనా? అంత మాత్రమే కాదు, శాతవాహనుల వంశానికి సంబంధించిన కథ ఏ పురాణంలో పేర్కొనబడిందండి?
విష్ణు పురాణంలో మనకి పేర్కొనబడిందండి. ఏంటండి, విష్ణు పురాణంలో మనకి పేర్కొనబడడం జరిగిందండి. ఓకే అండి. సో మీకు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఆంధ్ర అనే పదం తొలిసారిగా జాతి పదంగా ఎక్కడ పేర్కొనబడిందండి? ఆంధ్ర అనే పదం జాతి పదంగా తొలిసారిగా ఎక్కడ పేర్కొనడం జరిగిందండి? జాతి పదంగా మొదటిసారిగా ఎక్కడ పేర్కొనండి? ఆంధ్ర అనే పదం జాతి పదంగా ఎక్కడ పేర్కొనడం జరిగిందండి? ఐతరేయ బ్రాహ్మణం, ఋగ్వేదంలోని, ముఖ్యంగా చెప్పాలంటే ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలోని సునస్సేపుని కథలో పేర్కొనబడిందండి. సునస్సేపుని కథలో పేర్కొనబడి జరిగిందని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ప్రస్తావించబడిందండి. ఓకేనండి. సో ఐతరేయ బ్రాహ్మణం ఏ కాలానికి సంబంధించిందండి? ఋగ్వేద కాలానికి సంబంధించినది. సో ఆంధ్ర అనే పదం తొలిసారిగా జాతి పదంగా ఎక్కడ వాడబడింది? ఐతరేయ బ్రాహ్మణంలో వాడబడింది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఐతరేయ బ్రాహ్మణంలో ఏ కథలో వాడబడిందండి? సునస్సేపుని కథలో వాడబడడం జరిగిందండి. ఓకేనండి. అయితే ఆంధ్రుల గురించి మొదట పేర్కొన్న ఇతిహాసం ఏంటి అంటాడు కొన్నిసార్లు. ఏంటండి, ఆంధ్రుల గురించి మొదట ఆంధ్రుల గురించి మొదట పేర్కొన్న ఇతిహాసం అండి. ఇతిహాసం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రామాయణం అండి. ఏంటండి, రామాయణం. ఆంధ్రుల గురించి మొదట పేర్కొన్న ఇతిహాసం ఏంటండి? రామాయణం. ఇదండి ఆ శాతవాహనుల చరిత్రకు సంబంధించిన పురాణాలు ఇస్తున్నటువంటి ఆధారాలు. ఓకే అండి. నెక్స్ట్, పురాణాల తర్వాత శాతవాహనుల చరిత్రను మనం అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి రెండవ ఆధారం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే అవి నాణేలు అండి. ఏంటండి ఇవి? నాణేలు. ఓకే అండి, నాణేలు. ఓకే అండి. సో నాణేలండి. ఈ నాణేల అధ్యయనాన్ని మనం ఏమంటామంటే న్యూమిస్మాటిక్స్ అంటామండి. నాణేల అధ్యయనం ఏమంటామండి? నాణెముల అధ్యయనంను మనం ఏమంటామండి? న్యూమిక్స్ ఓకేనా? న్యూమిక్స్ అంటామండి. న్యూమిక్స్ అండి, సారీ, న్యూమిక్స్ కాదు, న్యూమిస్. ఓకే అండి. న్యూమిస్మాటిక్స్ ఏమంటామండి? న్యూమిస్మాటిక్స్ అంటామండి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. శాతవాహనుల వంశ ప్రారంభం నుంచే మనకి నాణ్యాలు వేయబడ్డాయండి. శాతవాహనుల వంశ ప్రారంభం నుంచే నాణ్యాలు వేయబడ్డాయి. ఎస్పెషలీ మనం చెప్పుకోవాలంటే తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణాల వేసిన రాజవంశం ఏంటంటే శాతవాహన సామ్రాజ్యం అండి. ఓకేనండి. సో ఏంటండి, ఏం చెప్పుకున్నాం? శాతవాహనుల వంశం ప్రారంభం నుండే నాణేలు ముద్రించబడ్డాయండి. నాణేలు ముద్రించబడ్డాయి. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు, ఏం చెప్పుకున్నామండి? తెలంగాణ చరిత్రను మనం గమనించినట్లయితే తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణేలు ముద్రించినారండి. తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా నాణ్యాలు ముద్రించింది ఎవరండి? నాణ్యాలు ముద్రించినది శాతవాహనులండి. ముద్రించినది ఎవరండి? శాతవాహనులు. ఓకే అండి. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణ్యాలు ముద్రించింది ఎవరండి? శాతవాహనులండి. అయితే ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలండి. ఈ శాతవాహన కాలంలో ఎక్కువగా ఏ రకమైన నాణ్యాలు ముద్రించబడ్డా అంటే శాతవాహనుల కాలంలో ఎక్కువగా ముద్రించబడిన నాణాలు సీసపు నాణాలు మరియు పోటీన్ నాణాలండి. పోటీన్ అంటే ఇది మిశ్రమ లోహం అండి. డిస్కస్ చేద్దాం దీని గురించి డీటెయిల్గా. మిశ్రమ లోహం అండి. 14 నాణాలు మిశ్రమ లోహాలు ఏంటండి? శాతవాహనుల కాలంలో శాతవాహన నాణ్యాలు ఎక్కువగా సీసము 14 అనే మిశ్రమ లోహంతోను మరియు వెండితోను తయారు చేయబడ్డాయండి. ఏంటండి? శాతవాహనుల నాణ్యాలు ఎక్కువగా
సీసం 14 మరియు 14 అనే మిశ్రమ లోహం మరియు వెండితో తయారు చేయబడ్డాయండి. చాలా ఇంపార్టెంట్. అయితే శాతవాహన నాణ్యాలు ఎక్కువగా ఏ లోహంతో తయారు చేయబడ్డాయంటే సీసం అండి. శాతవాహన నాణ్యాలు ఎక్కువగా సీసంతో ముద్రించబడ్డాయి. అంటే శాతవాహన కాలంలో సీసపు నాణ్యాలు దొరికాయి, 14 నాణ్యాలు దొరికాయి, 14 అనే మిశ్రమ లోహంతో తయారు చేసిన నాణ్యాలు దొరికాయి, అట్ ద సేమ్ టైం వెండి నాణ్యాలు కూడా దొరికాయి. అయితే ఈ శాతవాహన కాలంలో ఎక్కువగా ముద్రించిన నాణ్యాలు ఏంటండి? సీసపు నాణ్యాలు. ఓకేండి. శాతవాహన కాలంలో అత్యధికంగా ముద్రించబడిన నాణ్యాలు ముద్రించబడిన నాణ్యాలు ఏ నాణ్యాలండి? సీసం అండి. శాతవాహన కాలంలో అత్యధికంగా ముద్రించబడినటువంటి నాణాలు ఏంటండి? సీసపు నాణాలు అత్యధికంగా మనకి ముద్రించడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహన కాలంలో అమల్లో ఉన్నటువంటి నాణాలు ఏంటో మనం చూద్దామండి. ఇక్కడ ఏం చూసామండి? నాణ్యాల గురించి, నాణ్యాల అధ్యయనంను న్యూమిస్మాటిక్స్ అన్నామండి. అయితే ఈ శాతవాహన వంశం ప్రారంభమైనప్పటి నుంచే మనకి నాణ్యాలు ముద్రించబడ్డాయండి. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా నాణ్యాలు ముద్రించిన ఘనత శాతవాహనులకే దక్కుతుందండి. అయితే ఈ శాతవాహన కాలంలో ఎక్కువగా ఏ రకమైన నాణ్యాలు ముద్రించారు, ఏ లోహంతో తయారు చేయబడిన నాణ్యాలు ముద్రించారు అని చెప్పేసి అంటే సీసంతో కూడిన సీసం ఉపయోగించిన లోహపు నాణాలు ఎక్కువగా ముద్రించడం జరిగిందండి. సాధారణంగా చెప్పాలంటే శాతవాహన కాలంలో ఏ లోహాలతో నాణ్యాలు ముద్రించేవారండి? సీసము, 14 అనే మిశ్రమ లోహము మరియు వెండి నాణ్యాలు కూడా ముద్రించేవారండి. అత్యధికంగా ఏ లోహంతో నాణ్యాలు ముద్రించారంటే సీసపు లోహంతో నాణ్యాలను ముద్రించేవారండి. అయితే ఈ శాతవాహన కాలంలో ఎక్కువగా అమల్లో ఉన్నటువంటి నాణ్యాలు ఏంటో మనం డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. శాతవాహన కాలంలో ఎక్కువగా అమల్లో ఉన్నటువంటి నాణ్యాలండి ఏంటండి? నెక్స్ట్ ఏం డిస్కస్ చేద్దాం. శాతవాహన కాలంలో ఎక్కువగా అమలులో ఉన్న నాణ్యాలండి. ఎక్కువగా అమలులో ఉన్న నాణ్యాలు. ఓకే అండి. శాతవాహన కాలంలో ఎక్కువగా అమలులో ఉన్న నాణ్యాలండి. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని నేను బోర్డు మీద రాస్తున్నాండి. జాగ్రత్తగా మీరేం చేయాలంటే వీడియో జాగ్రత్తగా చూడడం, 1కి 10 సార్లు చూడడం, జాగ్రత్తగా నోట్స్ రాసుకోవడం అండి. అర్థమవుతుందా? నోట్స్ రాయడం చాలా చాలా ఉపయోగం అండి. నోట్స్ ఒక్కసారి రాయడం 10 సార్లు చదవడంతో సమానం అండి. ప్రతి పాయింట్ అంటే చాలా ఇన్డెప్త్గా చెప్తున్నానండి. నేను బిఎస్ఎల్ హనుమంతరావు అనే బుక్ని ప్రామాణికంగా చేసుకొని, నేను తెలుగు అకాడమీ బుక్లను ప్రామాణికంగా చేసుకుని క్లాసులు నేను చాలా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. పాయింట్ టు పాయింట్ ప్రతి పాయింట్ కూడా నేను బోర్డు మీద రాస్తూ ఉన్నాను. నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట మీరు నోట్స్ రాసుకుంటే చాలండి. ఏపీ హిస్టరీలో 75 మార్కులు గాను 70 కంటే మీకు మార్కులు వస్తాయి. ఈజీగా 70 మార్కులు సంపాదించుకోవచ్చు, నాది హామీ. ఓకే అండి. కాకపోతే మీరు ఏం చేయాలి? విన్నది నోట్స్ రాసుకోవాలి. స్టార్ ఇండియా అకాడమీ అనే కోచింగ్ సెంటర్ ద్వారా మీరు నోట్స్ రాసుకున్నప్పుడు ఏం చేస్తుందండి? దాన్ని ఇంకొకసారి రివిజన్ చేయాలండి. ఓకే అండి. సో రివిజన్ చేస్తే ఈజీ అండి. ఏపీ హిస్టరీ చాలా ఈజీ. ఓకే అండి. సో అండి ఏం చూద్దాం? నేను శాతవాహన కాలంలో ఎక్కువగా అమల్లో ఉన్న నాణ్యాల గురించి మనం చూద్దామండి. ఫస్ట్ ఏం చెప్పారండి? ఫస్ట్ మనం ఏం చేస్తాం? 14 నాణ్యం అన్నానండి. 14 అనే మిశ్రమ లోహంతో తయారు చేయని లోహం అండి 14 నాణ్యం. 14 నాణ్యం అంటే ఏంటండి? మిశ్రమ లోహం అండి. ఇదేంటండి? మిశ్రమ లోహం అండి. మిశ్రమ లోహం అండి. మిశ్రమ లోహం అంటే 2 లేదా 3 లోహాలు కలిసి ఏర్పడిందాన్ని మనం మిశ్రమ లోహం అంటామండి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎల్లాయ్ అంటామండి. ఏంటండి? ఎల్లాయ్. ఎల్ఎల్వాయ్ కాదండి, ఎల్లాయ్. ఎల్లాయ్ అంటే మిక్సింగ్ ఆఫ్ 2 or more metals is called alloys. So 14 is the one type of alloy. అయితే ఈ 14 అనే నాణం ఏ లోహాలను మిశ్రం చేయడం ద్వారా తయారైందంటే, 1 రాగి ప్లస్ తగరం ప్లస్ సీసం అండి. రాగి, తగరం, సీసం అనే 3 లోహాలను కలిపి తయారు చేసిందే 14 నాణ్యం అండి. ఓకే అండి. 14 నాణ్యం. ఓకే అండి. ఇదేంటండి? ఇది ఒక మిశ్రమ లోహం. ఓకే అండి. సో 14 నాణ్యంలో ఏ నాణ్యాల యొక్క కాంపోజిషన్ ఉంటుందండి? రాగి, తగరం మరియు సీసం అండి. సో రెండవ రకమైన నాణాలు మనం ఏం చూసామండి? రెండవ రకమైన నాణాలు
కర్షాపనం అంటారండి. శాతవాహన కాలంలో అమల్లో ఉన్న రెండో నాణం ఏంటండి? కర్షాపనం. ఏంటండి? కర్షాపనం. ఏంటి కర్షాపనం అంటే రాగి వెండి లోహాలతో ముద్రించబడిందే కర్షాపనం అండి. రాగి మరియు వెండి లోహంతో తయారు చేయబడి ఉంటుందండి. రాగి ప్లస్ వెండి లోహంతో తయారు చేయబడిందే ఈ కర్షాపనం. ఏంటండి? కర్షాపనం. రాగి మరియు వెండి లోహంతో ముద్రించబడింది. ముద్రించబడిన నాణ్యంనే మనం ఏమంటామండి? కర్షాపనం. రాగి, తగరం, సీసం కలిపి ముద్రించబడిన నాణాలని 14 నాణాలు అన్నాం. మరియు రాగి, వెండి కలిసి ముద్రించబడిన నాణాలు ఏమన్నా? కర్షాపనం అన్నా అండి. సో ఇంకా శాతవాహన కాలంలో అమల్లో ఉన్నటువంటి మూడో లోహం ఏంటంటే సువర్ణ నాణాలండి. ఏంటండి? సువర్ణ నాణ్యం. సువర్ణ నాణ్యం అంటే బంగారు నాణ్యం అండి. అయితే ఈ సువర్ణ నాణ్యాలని శాతవాహనులు ముద్రించలేదండి. వీటిని శాతవాహనులు ముద్రించలేదు. అయితే శాతవాహనులు ముద్రించినప్పుడు శాతవాహన రాజ్యంలో ఎలా అమల్లోకి వచ్చాయి అంటే, సో అప్పటికే అంతర్జాతీయ వ్యాపారం చేసేవారండి ఆంధ్రులు. ఎవరితో చేసేవారు? రోమ్ నగరంతో అంతర్జాతీయ వ్యాపారం చేసేవారు. ఓకే అండి, రోమ్. సో రోమ్ యొక్క బంగారు నాణం పేరు ఏంటంటే రోమన్ యొక్క బంగారు నాణం. రోమన్ బంగారు నాణం పేరు ఏంటండి? దినారియా. ఓకే అండి, ఈ దినారియా అనే తెలుగులో మనం ఏమంటామంటే సువర్ణ నాణం. రోమ్ యొక్క బంగారు నాణమైనటువంటి దినారియానే మనకి ఆంధ్రాలో శాతవాహనులు ఉపయోగించడం జరిగింది. ఈ 14 నాణాన్ని, కర్షాపనాన్ని ఆంధ్రప్రదేశ్లో ముద్రించడం జరిగింది. అయితే ఈ సువర్ణ నాణాన్ని శాతవాహనులు ముద్రించలేదండి. మరి ఏం చేశారు? రోమన్ నుంచి దిగుమతి చేసుకుని రోమన్లో ఉన్నటువంటి దినారియా అనే రోమన్లో ఉన్నటువంటి బంగారు నాణ్యాన్ని ఏమనేవారంటే దినారియా అనేవారండి. ఈ దినారియాని మన ఆంధ్రప్రదేశ్లో ఏమని పేర్కొంటున్నామంటే సువర్ణ నాణ్యం అని పేర్కోవడం జరిగిందండి. అయితే వీటితో పాటు కొన్ని రోమన్ నాణ్యాలండి. వీటితో పాటు ఏ రోమన్ నాణ్యాలను వాడేవారండి? వీళ్ళు రోమన్ నాణ్యాలు. సో ఆ రోమన్ నాణ్యాలు ఏంటండి? ఒకటి బంగారం, వెండి అండి. ఆల్రెడీ దినారి అని చెప్పామండి. శాతవాహనుల కాలంలో అమల్లో ఉన్నటువంటి రోమన్ నాణాలు ఏంటండి? బంగారం, వెండి నాణ్యండి. ఈ బంగారు నాణ్యాలే వీళ్ళేమన్నారు? సువర్ణ నాణ్యం అన్నారండి. అంత మాత్రమే కొన్ని వెండి నాణ్యాలను కూడా రోమన్ సామ్రాజ్యం నుంచి దిగుమతి చేసుకోవడం జరిగిందండి. అయితే కాలక్రమంలో ఈ వెండి నాణ్యాలు దిగుమతి చేసుకోవడం శాతవాహనులు ఆపేశారండి. అరే వెండి అనేది బంగారం అంత విలువైంది కాదు, వెండి నాణ్యాలని మనం ఎందుకు రోమ్ నగరం నుంచి దిగుమతి చేసుకోవాలి, మనమే ముద్రిస్తే పోలా అని చెప్పేసి యజ్ఞశ్రీ శాతకర్ణి అనే రాజు ఆలోచన చేయడంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆ వెండి నాణాలు ముద్రించిన ఘనత యజ్ఞశ్రీ శాతకర్ణికి దక్కుతుందండి. ఓకేనండి. అయితే ఆంధ్రాలో వెండి నాణాలు ముద్రించిందండి మొదటిసారిగా వెండి నాణాలు యజ్ఞశ్రీ శాతకర్ణి కాదండి, మొదటి శాతకర్ణి వెండి నాణాలు ముద్రించింది. మొదటిసారిగా వెండి నాణాలు ముద్రించిన ఘనత వెండి నాణాలు ముద్రించింది ఎవరండి? మొదటి శాతకర్ణి అండి. ఓకేనండి, మొదటి శాతకర్ణి కాలంలో మొట్టమొదటిసారిగా వెండి నాణాలు ముద్రించడం జరిగింది. ఓకేనండి, వెండి నాణాలు ముద్రించడం జరిగింది. ఓకే, శాతవాహనుల పరిపాలన ప్రారంభంలో కొద్ది దినాలు వాళ్ళు బంగారు నాణాలు, వెండి నాణాలు రోమన్ నుంచి దిగుమతి చేసుకునేవారు. సో కొద్ది కాలం తర్వాత మొదటి శాతకర్ణి పరిపాలనా కాలంకి వచ్చేటప్పటికి రోమన్లో ఉన్నటువంటి వెండి నాణాలు దిగుమతిని ఆపేసి స్థానికంగా ఆంధ్రప్రదేశ్లోనే వెండి నాణాలు ముద్రించడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. సో ఒక బంగారు నాణ్యంకి అప్పట్లో ఎన్ని వెండి నాణాలు ఇచ్చేవారంటే 35 వెండి నాణాలండి. ఓకే అండి, 35 వెండి నాణాలండి. ఓకే, ఒక బంగారు నాణ్యం విలువ 35 వెండి నాణాల విలువకు సమానం అండి. ఓకేనండి, 35 వెండి నాణాల విలువకు సమానం అండి. ఓకే అండి, ఒక బంగారు నాణ్యం విలువ 35 వెండి నాణాల విలువకు సమానం అండి. ఓకేనండి. అయితే ఈ శాతవాహన చక్రవర్తి కాలంలో నాణాలపై కొన్ని
చిహ్నాలను ముద్రించేవారండి. ఏంటండి? శాతవాహన నాణ్యాలపై ముద్రించినటువంటి చిత్రాలు. ఎక్కడండి? శాతవాహన కాలంలో శాతవాహన నాణ్యాలపై ముద్రించినటువంటి చిత్రాలు ఏంటో మనం చూద్దామండి. ఓకేనండి, చూద్దాం. నాణ్యాలపై శాతవాహనుల కాలంలో వారి యొక్క నాణ్యాలపై ముద్రించినటువంటి చిత్రాలు చూడండి. ఓకేని? శాతవాహన నాణ్యాలపై శాతవాహన నాణ్యాలపై ముద్రించిన చిత్రాలు చూడండి. శాతవాహన నాణ్యాలపై ముద్రించిన చిత్రాలు చాలా ఇంపార్టెంట్ అండి, డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే ఎద్దు అండి. ఎద్దు చిహ్నాలను ఎద్దు అంటే వృషభం అండి. ఏంటంటే? వృషభం. కొన్ని శాతవాహన నాణ్యాలపై ఎద్దు చిహ్నాన్ని ముద్రించేవారు. దీంతో పాటు ఏనుగు కొన్ని ఏనుగు చిత్రాలను కూడా శాతవాహన నాణ్యాలపై ఉండడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ వాడ తెరచాప అండి. వాడ తెరచాప అండి. సో 4 ఇంకేంటంటే సింహం గుర్తును కూడా ముద్రించారండి. ఏంటండి? సింహం. ఒకటి సింహం గుర్తును కూడా ముద్రించడం జరిగిందండి. దానితో పాటు త్రిరత్నాలు గుర్తులను కూడా ముద్రించారండి. దానితో పాటు స్వస్తిక్ గుర్తులను కూడా ఏంటండి? స్వస్తిక్ గుర్తులను కూడా ముద్రించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఉజ్జయిని తోరణం కూడా ఉజ్జయిని తోరణపు గుర్తులు కూడా శాతవాహనుల నాణ్యాలపై ముద్రించడం జరిగిందండి. ఓకే అండి, శాతవాహనుల తారాలపై ముద్రించడం జరిగిందండి. ఓకేనా? అయితే ఈ ఉజ్జయిని గుర్తు గల నాణ్యాలను ముద్రించిన శాతవాహన చక్రవర్తులు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి మొదటి శాతకర్ణి మరియు గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకేండి. ఏ శాతవాహన చక్రవర్తులు తమ నాణాలపైన ఉజ్జయిని తోరణపు గుర్తులను ముద్రించేవారండి? ఒకటి మొదటి శాతకర్ణి, 2 గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఓకే అండి. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి నహపానుని. ఓకేనా? గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి ఈ నహపానుని ఓడించి ఈ నహపానుని యొక్క వెండి నాణాలను ఏం చేశారంటే పునర్నిర్మించాడండి. వెండి నాణాలను తన చిత్రం వేసి తన ప్రతిమతో తిరిగి పునర్నిర్మించాడండి. ఓకే అండి. గౌతమిపుత్ర శాతకర్ణి అనే రాజు, శాతవాహన రాజు శకరాజు అయినటువంటి నహపానుని ఓడించి ఈ నహపానుని యొక్క వెండి నాణాలపై తన చిత్రాన్ని లేదా తన చిత్రాన్ని వేసి ఈ నాణాలను పునర్ముద్రించడం జరిగింది. ఏ శాతవాహన రాజు శకరాజు అయినటువంటి నహపానును ఓడించి ఆ నహపాను యొక్క వెండి నాణాలను పునర్ముద్రించడం జరిగింది అని అడుగుతాడు బిట్టు. గౌతమిపుత్ర శాతకర్ణి. ఇదే బిట్టు ఇంకోలా అడుగుతాడు. గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి నహపానును ఓడించి ఏ నాణాలను తన ప్రతిమతో తిరిగి పునర్నిర్మించాడు? బంగారం, వెండి, సీసం, పోటీని అంటాడండి. వెండి నాణాలనండి. లేదంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఏ శకరాజు యొక్క వెండి నాణాలను తన ప్రతిమతో తిరిగి పునర్నిర్మించాడు అంటాడండి. నహపానుడండి. ఏ విధంగా అయినా బిట్ అడగొచ్చండి. సో బిట్ల రూపంలో నువ్వు ఎప్పుడైతే చదువుతావో అప్పుడు నీకు 100% ఎగ్జామ్లో జాబ్ రాదండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ని ఎప్పుడైతే కూలంకుషంగా నేర్చుకుంటావో అప్పుడే నువ్వు ఈజీగా దేన్నైనా ఎటువంటి బిట్నైనా చేయగలుగుతావు. ఓకే అండి. ఏంటండి? ఓకే అండి. సో శాతవాహన నాణ్యాలపై ముద్రించబడినటువంటి చిహ్నాలు ఏంటండి? ఇవన్నీ చూసామండి. ఓకే అండి. అయితే ఇక్కడ వాడ తెరచాప గల గుర్తులు కలిగిన నాణ్యాలు ముద్రించింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి అండి.
యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే అండి. వాడ తెరచాప గల నాణ్యాలను ముద్రించింది ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే అండి. యజ్ఞశ్రీ శాతకర్ణి అండి. ఓకే అండి. ఉజ్జయిని తోరణం గల గుర్తులతో నాణ్యాలు ముద్రించింది ఎవరండి? మొదటి శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఇవండి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఓకే అండి. చూడండి, నాణ్యాలపై ముద్రించబడిన చిత్రాలు ఏంటండి? ఎద్దు, ఏనుగు, వాడ తెరచాప గల గుర్తులు, సింహం గుర్తులు, త్రిరత్నాలు, స్వస్తి గుర్తులు, మరియు ఉజ్జయిని తోరణపు గుర్తులండి. సో ఇందులో ప్రాముఖ్యమైనవి వాడ తెరచాప గల నాణ్యాలను ముద్రించింది యజ్ఞశ్రీ శాతకర్ణి అయితే, ఉజ్జయిని తోరణపు గల గుర్తులను మొదటిసారిగా ముద్రించింది శాతకర్ణి, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, మొదటి శాతకర్ణి, తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి శకరాజు అయినటువంటి నహపానుని ఓడించి నహపానుని యొక్క వెండి నాణాలపై తన చిత్రాన్ని లేదా తన ప్రతిమని వేసి పునర్ముద్రించాడండి. ఓకే అండి. ఇవ్వండి దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైన అంశాలండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహనుల కాలంలో నాణాలు బయటపడిన ప్రదేశాలేంటి? ఈ శాతవాహనుల కాలంలో నాణాలు బయలుపడిన ప్రదేశాలు కొన్ని డిస్కస్ చేద్దామండి. ఓకే అండి. ఈ నాణాలు బయటపడిన ప్రదేశాలు అంటే నాణాలు దొరికిన ప్రదేశాలు, నాణాలు ఏంటండి? నాణాలు బయటపడిన ప్రదేశాలండి. నాణాలు బయటపడిన ప్రాంతాలు. ఓకే అండి. సింపుల్ రాయాలంటే రాసుకోండి. శాతవాహను నాణాలు, వాహనుల నాణెములు బయటపడిన ప్రాంతాలు, బయలుపడిన ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాంతాలు, శాతవాహన నాణాలు బయలుపడినటువంటి ప్రాంతాలు ఏంటో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే అండి. ఏంటండి నెక్స్ట్? శాతవాహన నాణాలు బయలుపడినటువంటి ప్రాంతాలండి. మొదటిది సాలిహుండం అండి. సాలిహుండం అండి. ఏంటంటే శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. ఓకే అండి. శ్రీకాకుళం జిల్లాలో సాలిహుండం అనే ప్రాంతంలో శాతవాహనుల యొక్క నాణాలు బయలుపడడం జరిగిందండి. రెండో ఆధారం అంటే రెండో ప్లేస్ ఏంటంటే మనకి అత్తిరాలండి. అత్తిరాల ఏంటండి? అత్తిరాలండి. ఈ అత్తిరాల అంటే ఎక్కడండి? ఇది కడప జిల్లా అండి. ఏంటండి? అత్తిరాల ఏంటండి? కడప జిల్లా. ఈ కడప జిల్లాలో రోమన్ బంగారు నాణాలు బయటపడ్డాయండి. రోమన్ బంగారు నాణాలు బయలుపడ్డాయి. ఎక్కడండి? కడప జిల్లాలో. కడప జిల్లా అత్తిరాలలో రోమన్ బంగారు నాణాలు అనేవి బయలుపడడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం గుంటూరు జిల్లా వినుకొండ అండి. గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో ఏంటండి? గుంటూరు. ఈ గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో కూడా రోమన్ యొక్క బంగారు నాణాలు బయలుపడడం జరిగిందండి. ఏంటండి? బయలుపడడం జరిగిందండి. ఓకే అండి. అయితే ఈ శాతవాహనులు నాణ్యాలు ముద్రించినటువంటి స్థలాన్ని అప్పట్లో ఏమని పిలిచేవారంటే టంకశాల అని పిలిచేవారండి. ఏంటి? శాతవాహనులు తన నాణ్యాలను ముద్రించడానికి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాణ్యాల ముద్రణ స్థలాన్ని ఏమనేవారండి? టంకశాల అంటారండి. ఈ టంకశాల బయలుపడినటువంటి ప్రాంతాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కొండాపూర్ అండి. మెదక్ జిల్లా, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే అండి. ఏంటండి? శాతవాహనుల నాణ్యాలు ముద్రించబడిన ప్రదేశం. ఓకే అండి. శాతవాహనుల నాణెములు ముద్రించబడిన ప్రదేశం. ఈ ముద్రించబడిన ప్రదేశం ఏమనేవారండి? టంకశాల. ఏమనేవారండి? టంకశాల అనేవారండి. ఈ టంకశాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే మింట్ అంటారండి. మింట్. ఓకే. ఈ టంకశాల బయలుపడినటువంటి ప్రదేశం ఏదండి? కొండాపూర్. ఎవరండి? కొండాపూర్ బిలాంగ్స్ విచ్ డిస్ట్రిక్ట్ అండి? మెదక్. ఓకే అండి. కొండాపూర్ ఏ జిల్లా అండి? అప్పటి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటిదండి. ఓకే అండి. అయితే ఈ కొండాపూర్ మెదక్లో బయలుపడిన ఈ నాణాల మీద ఈ కొండాపూర్ మెదక్ జిల్లా నాణాల మీద సిరి చిముక చీత ఏముంటుందండి? సిరి చిముక సాత అనే పేరు ముద్రించబడి ఉండేదండి. ఏ పేరండి?
ఈ శాతవాహన నాణాలు ముద్రించబడిన ప్రదేశాన్ని మనం టంకసాలగా పిలుచుకుంటాం. మింట్ ఎక్కడ లభ్యమైంది టంకసాల అంటే కొండాపూర్, మెదక్లో లభ్యమైందండి. అయితే ఈ కొండాపూర్ టంకసాలలో లభ్యమైనటువంటి నాణాల మీద ఏమేమి రాస్తుందండి? సిరి సుముఖ శాత అంటే శ్రీముఖుడు అండి. శాతవాహన యొక్క రాజ్య స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు. ఆయన్ని సిరి సుముఖ శాత అనేవారండి. అంటే కొండాపూర్లోని లభ్యమైనటువంటి నాణాల మీద ఏమని రాయబడి ఉందని అడుగుతాడండి. ఏమని రాయబడి ఉంది? సిరి సుముఖ శాత అని రాయబడి ఉందండి. ఎక్కడండి? ఏ టంకసాల? కొండాపూర్లోని టంకసాల అండి. సో అంత మాత్రమే కాదు కానీ ఏ వాక్యం, ఇది ఇంపార్టెంట్ అండి. శాతవాహన నాణాలు ముద్రించబడిన ప్రదేశమైన టంకసాల లభ్యమైన ప్రాంతం కొండాపూర్, మెదక్ జిల్లా అండి. ఈ కొండాపూర్లో లభ్యమైనటువంటి నాణాల మీద ఏమని వాక్యం ఉందండి? ఏమని వాక్యం ఉంది? సిరి సుముఖ శాత అని వాక్యం ఉందండి. అంత మాత్రమే కాదు కానీ నాగార్జున కొండలో కూడా ఏంటండి? నాగార్జున కొండ, గుంటూరు జిల్లా అండి. నాగార్జున కొండ అండి. ఎక్కడండి? గుంటూరు. ఇక్కడ కూడా ఒక మింటు లభ్యమైందండి. టంకసాల, ఇక్కడ కూడా ఒక టంకసాల లభ్యమవడం జరిగిందండి. రైట్. సో 2 టంకసాల లభ్యమైంది. ఏంటండి? ఒక టంకసాల ఎక్కడండి? కొండాపూర్, మెదక్లో లభ్యమైంది. ఇంకొక టంకసాల ఎక్కడండి? నాగార్జున కొండ, గుంటూరులో లభ్యమైంది. అయితే ఆ కొండాపూర్లో లభ్యమైన నాణ్యాల మీద ఏమని వాక్యం ఉందండి? సిరి సుముఖ శాత అనే వాక్యం ఉందండి. ఓకే అండి. సో అంత మాత్రమే కాదు కానీ సో శాతవాహన నాణ్యాలు బయలుపడినటువంటి 6వ ప్రదేశం ఏంటంటే కరీంనగర్ జిల్లా కోటిలింగాలండి. ఏంటండి? కరీంనగర్ జిల్లా, కరీంనగర్లోని కోటిలింగాల ప్రాంతం అండి. ఏంటండి? కరీంనగర్లోని కోటిలింగాల వద్ద లభ్యమైన నాణాల్లో శ్రీముఖుడు చిముక అని పిలువబడ్డాడండి. ఏంటండి? శ్రీముఖుడు ఏమని పిలువబడ్డాడండి? శ్రీముఖుడు ఏమని పిలువబడ్డాడండి? చిముక. ఓకే అండి. అదే కొండాపూర్ వద్ద లభ్యమైన నాణాల్లో ఏమని వాక్యం ఉందండి? సిరి చిముక శాత అనే వాక్యం ఉందండి. అదే కరీంనగర్ కోటిలింగాల వద్ద లభ్యమైన నాణాల్లో శ్రీముఖుడు ఏమని పేర్కొనబడ్డాడంటే చిముక. ఏంటండి? చిముక అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చిముక అని పిలువబడ్డాడండి. ఓకే అండి. అయితే ఈ కరీంనగర్ కోటిలింగాల వద్ద లభ్యమైన నాణాలు బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ కరీంనగర్ కోటిలింగాల ప్రాంతాన్ని శాతవాహనుల కంటే ముందే కొంతమంది చక్రవర్తులు, కొంతమంది రాజులు పరిపాలించేవారండి. ఓకే అండి. సో వాళ్ళు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేద్దామండి. చూడండి, వాళ్ళు ఎవరు అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఏం చెప్పుకున్నామండి? కరీంనగర్లోని కోటిలింగాల అనే ప్రాంతంలో లభ్యమైన నాణాల ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు? శాతవాహనుల కంటే ముందే కొంతమంది రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఆ రాజులు ఎవరు అంటే గోబద. ఓకే అండి. గోబద. 2 నారణ. ఏంటండి? నారణ. 3 కమ్మయాస. ఓకే అండి. నారణ, కమ్మయాస, శరవయాస. తర్వాత సమగోపండి. సమగోపండి. ఏంటండి? కోటిలింగాల వద్ద లభించిన నాణాలు బట్టి శాతవాహనుల కంటే ముందే ఈ క్రింది తెలపబడిన రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించేవారండి. ఓకే అండి. వాళ్ళు ఎవరండి? గోబద, చాలా ఇంపార్టెంట్ అండి. నారణ, కమ్మయాస, శరవయాస, సమగోపండి. ఓకే అండి. సో చాలామంది చరిత్రకారులు ఏమంటారంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణాలు ముద్రించిన ఘనత గోబదుడిదే అంటారండి. ఎవరండి? భారతదేశంలో గోబదుడు ఎవరండి? గోభద్రుడు అంటారండి కొన్నిసార్లు. గోబద లేదంటే గోభద్రుడు, నో ప్రాబ్లం. గోభద్రుడు ఎవరండి? గోబద లేదా గోభద్రుడు. ఈ గోభద్రుడు ఏం చేశాడంటే భారతదేశంలోనే మొదటిసారిగా నాణాలను ముద్రించాడు అని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారండి. భారతదేశంలో మొదటిసారిగా నాణాలను ముద్రించిన ఘనత ఏ శాతవాహన పూర్వరాజుకి చెందుతుంది?
ఏ శాతవాహన పూర్వరాజు అంటే గోభద్రుడు అండి. శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఎవరండి? గోభద్రుడు, నారణ, కమ్మయాస, శరవయాస, సమగోప. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆంధ్ర ప్రాంతం అంటున్నామంటే అప్పుడు ఆంధ్రాలోనే తెలంగాణ కలిపి ఉండేది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో అంటే గోభద్రుడు అనే శాతవాహన పూర్వరాజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నాణ్యాలను ముద్రించాడని చెప్పేసి కొంతమంది చరిత్రకారులు అభిప్రాయపడతారండి. ఓకేనండి. అయితే ఈ శాతవాహన రాజు అయినటువంటి శ్రీముఖుడు అండి. ఎవరండి? శాతవాహన రాజ్య స్థాపకుడు. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరండి? చెప్తానండి ఫ్యూచర్లో. రాజ్య స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు అండి. ఎవరండి? శ్రీముఖుడు. ఎవరండి? శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు. ఇంపార్టెంట్ అండి. శాతవాహన రాజ్య స్థాపకుడు అయినటువంటి ఈ శ్రీముఖుడు ఏంటండి? శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు కోటిలింగాల వద్ద లభించాయండి. శాతవాహన రాజ్య స్థాపకుడు అయినటువంటి శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు, ఈ శ్రీముఖుడిని వేయించిన నాణెములు ఎక్కడ లభించాయండి? కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభించడం జరిగిందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు జగిత్యాల జిల్లా అంటారండి. ఓకే అండి. సో తెలంగాణలోని ఏ ప్రాంతం అండి? తెలంగాణ. ఓకేనండి. శాతవాహన రాజ్య స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు ఎక్కడ లభించాయండి? కోటిలింగాలండి. అయితే ఈ శ్రీముఖుడు వేయించిన ఈ నాణ్యాలు సమగోపుడు వేయించిన నాణ్యాలు పోలి ఉన్నాయండి. ఈ శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు సమగోపుడు నాణ్యాలు పోలి ఉన్నాయి. ఓకేండి. శ్రీముఖుని నాణెములు ఏ శాతవాహన పూర్వరాజు యొక్క నాణ్యాలు పోలి ఉన్నాయండి? సమగోపుడు నాణ్యాలు పోలి ఉన్నాయండి. సమగోపుడు నాణ్యాలని పోలి ఉన్నాయండి. సమగోపుడు నాణ్యాలను పోలి ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే బహుశా శ్రీముఖుడు సమగోపుని యొక్క రాజ్యంలో ఒక రాజ్య అధికారి అయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చండి. ఓకే అండి. ఏమని చెప్పుకున్నామండి? శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు అండి. శ్రీముఖుడు వేయించిన నాణ్యాలు ఎక్కడ లభ్యమయ్యండి? కోటిలింగాల వద్ద లభ్యమయ్యండి. సో కోటిలింగాల వద్ద లభ్యమైన శ్రీముఖుని నాణ్యాలు ఏ రాజు యొక్క నాణ్యాలు పోలి ఉన్నాయండి? సమగోపుడు యొక్క నాణ్యాలను పోలి ఉన్నాయి. అంటే శ్రీముఖుడు ముందా సమగోపుడు ముందండి? శ్రీముఖుడి కంటే ముందుగానే శాతవాహన సామ్రాజ్యాన్ని సమగోపుడు పరిపాలించాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. బహుశా శ్రీముఖుడు ఈ సమగోపుడు వద్ద ఏదైనా రాజ్య ఉద్యోగిగా పనిచేసి ఉండొచ్చు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. ఏమని అర్థం చేసుకోవచ్చండి? శ్రీముఖుడు బహుశా ఉద్యోగిగా అంటే సమగోపుని యొక్క రాజ్యంలో ఒక ఉద్యోగుడిగా మనం ఊహించుకోవచ్చు. అంతే. ఇదంతా కూడా ఖచ్చితంగా అవ్వచ్చు అని చెప్పలేము, ఎందుకంటే ఇది ప్రాచీన చరిత్ర. ఓకేనే. ప్రాచీన చరిత్ర కాబట్టి మనం బహుశా అయి ఉండవచ్చు అంటాం. ఏ విధంగా చెప్తాం? శ్రీముఖుడి యొక్క నాణ్యాలు శాతవాహన పూర్వరాజు అయినటువంటి సమగోపుని యొక్క నాణ్యాలను పోలి ఉన్నాయి. ఏ నాణ్యాలు? ఎక్కడ దొరికిన నాణ్యాలు? ఈ కోటిలింగాల్లో లభ్యమైనటువంటి నాణ్యాలు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? శ్రీముఖుడు బహుశా సమగోపుడి ఆస్థానంలో ఒక రాజ ఉద్యోగిగా పనిచేసి ఉండవచ్చు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. సో అర్థం చేసుకోవచ్చండి. అయితే అప్పటికే స్థానిక రాజుల పేర్లతో వెలుగులోకి వచ్చిన కొన్ని తొలి నాణ్యాలు కొన్ని ఉన్నాయండి. ఏంటండి? స్థానిక రాజుల పేర్లతో వెలుగులోకి వచ్చినటువంటి తొలి నాణ్యాలు ఏంటని మనం ఆలోచించేద్దామండి. ఏం చెప్పుకున్నామండి? స్థానికంగా అప్పటికే స్థానిక రాజుల పేర్లతో వెలుగులోకి వచ్చిన తొలి నాణ్యాలు ఏంటండి? స్థానిక రాజుల పేర్లతో వెలుగులోకి వచ్చిన తొలి నాణ్యాలు అంటే స్థానికంగా రాజుల పేర్లతోనే డైరెక్ట్గా నాణ్యాలు వెలుగులోకి వచ్చండి. ఏంటి ఆ నాణ్యాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి నాణ్యాలు ఏంటంటే గోబదుని పేర్లతో వచ్చండి. గోబద పేర్లతో కొన్ని నాణ్యాలు డైరెక్ట్గా ముద్రించబడ్డాయండి. తనతో పాటు సమగోప నాణ్యాలండి. ఏంటండి? సమగోపుడి నాణ్యాలు.
రైట్, సమగోప నాణ్యాలని పిలిచేవారండి. సమగోప నాణ్యాలు ఆ రాజుల పేర్లతోనే ఆ నాణ్యాలను పెరగడం జరిగిందండి. సో ఈ సమగోప నాణ్యాలు ఎక్కడ వెలుగులోకి వచ్చాయండి అంటే కరీంనగర్లో వెలుగులోకి వచ్చండి. కరీంనగర్ ప్రాంతంలో వెలుగులోకి రావడం జరిగిందండి. కరీంనగర్ ప్రాంతంలో వెలుగులోకి రావడం జరిగింది. ఓకే అండి. అయితే ఈ శాతవాహనులు నాణాలను ముద్రించేటప్పుడు ఏ భాషను ఉపయోగించేవారో మనం చూద్దామండి ఒకసారి. ఓకే అండి. శాతవాహనులు నాణాలు ముద్రించడానికి ఉపయోగించినటువంటి భాష. ఓకే అండి. శాతవాహనులు ఏంటండి? ఓకే అండి. శాతవాహనులు ఏ రకమైన నాణాలు ముద్రించేవారండి? శాతవాహనులు ద్విభాషా నాణాలు ముద్రించేవారండి. ద్విభాష నాణ్యములను ముద్రించేవారు. ద్విభాష నాణాలను ముద్రించేవారండి. ద్విభాషా నాణ్యాలు ఏంటి? ఈ ద్విభాషా నాణాలు అంటే ఈ శాతవాహన నాణ్యాల మీద 2 భాషలతో ఉండేయండి. ఒకటి ఏంటంటే ప్రాకృతం, రెండవది దేశీ భాష అండి. దేశీ భాష ఏంటి దేశీ భాష? ఈ దేశీ భాషను పేర్కొన్నది ఎవరండి? గుణాఢ్యుడు తన బృహత్కథలో పేర్కొన్నాడండి. ఓకే అండి. ఈ దేశీ భాషని ఓకే అండి. సో ఏంటంటే ఏం చెప్పుకున్నాం? శాతవాహనులు ద్విభాషా నాణాలను ముద్రించేవారని చెప్పుకున్నాం. ఆ ద్విభాషా నాణాలు ఏంటండి? ఒకటి ప్రాకృతం అయితే రెండో భాష గుణాఢ్యుడు బృహత్కథలో పేర్కొన్నటువంటి దేశీయ భాష. ఏంటి దేశీయ భాష అంటే దీన్ని దినేష్ చంద్ర సర్కార్ ఈ దేశీ భాషను ఏమంటారంటే ప్రాచీన తెలుగు భాష అని పేర్కొన్నారండి. ప్రాచీన తెలుగు భాషతో పోలుస్తారండి. ఈ దేశీ భాషను దినేష్ చంద్ర సర్కార్ ఏం చెప్తారంటే ఈ దేశీ భాషే ప్రాచీన తెలుగు భాషతో పోల్చడం జరుగుతుందండి. ఓకే అండి. ఏం చెప్పుకున్నామండి? శాతవాహనులు ద్విభాషా నాణాలను ముద్రించారని చెప్పాం. కొన్ని ప్రాకృతం, కొన్ని ఏం చేస్తారంటే ఫస్ట్ కొన్ని నాణాలు ఎలా ఉన్నాయంటే ప్రాకృతం ప్లస్ దేశీ భాష ఉన్నాయి. మరికొన్ని నాణాల్లో ప్రాకృతం ప్లస్ తమిళం కూడా ఉండేదండి. అంటే ఏదైనప్పటికీ శాతవాహనులు ఏ నాణాలు ముద్రించారండి? ద్విభాషా నాణాలు ముద్రించడం జరిగిందండి. ఓకే. ఈ ద్విభాషా నాణాల్లో ఎక్కువగా ఉపయోగించిన భాష ఏంటండి? ప్రాకృతం. రెండవది ఏంటండి? దేశీ భాష అండి. ప్రాకృతం మరియు దేశీ భాష. ఈ దేశీ భాష ఎక్కడ పేర్కొని ఉంటుందండి? గుణాఢ్యుడు తన బృహత్ కథలో ఈ దేశీ భాష గురించి పేర్కొన్నాడండి. గుణాఢ్యుడు బృహత్ కథలో పేర్కొన్నటువంటి దేశీ భాషనే ప్రాచీన తెలుగు భాష అని పేర్కొన్నది ఎవరండి? ఏ చరిత్రకారుడు? డిసి సర్కార్ అనే చరిత్రకారుడు ఈ ప్రాచీన ఈ గుణాఢ్యుడు పేర్కొన్న బృహత్ కథలో పేర్కొన్న దేశీ భాషని ప్రాచీన తెలుగు భాషతో పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి. ప్రాచీన తెలుగు భాషతో పేర్కొనడం జరిగిందండి. ఓకే. ఇదండి శాతవాహనుల నాణ్యాలకి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. ఓకే అండి. ప్రాముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే శాతవాహనుల చరిత్రకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఆధారం ఏంటంటే శాసనాలండి. మూడవ ఆధారం ఏంటండి? శాసనాలు. ఏంటండి? శాసనాలు. ఆధారాల్లో మూడవది ఏంటండి? శాసనాలండి. ఓకే అండి. శాసనాలండి. ఈ శాసనాల అధ్యయనం గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటండి? శాసనాల అధ్యయనాన్ని ఏమంటాం? శాసనాల అధ్యయనం. శాసనాల అధ్యయనం మనం ఏమంటాం అంటే ఎపిగ్రఫీ అంటామండి. శాసనాల అధ్యయనాన్ని మనం ఏం చెప్పేసి అంటామంటే ఎపిగ్రఫీ అంటామండి. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసిన ఘనత ఎవరికి దక్కుతుందంటే అశోకుడు దక్కుతుందండి. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసింది ఎవరంటే మౌర్యులు. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అశోకుడు. ఓకే. ఏంటి? చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు ఎవరండి? అశోకుడు అండి. అయితే ఏ శతాబ్దంలో ఈయన శాసనాలను ముద్రించడం ప్రారంభించాడంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం అండి. ఏంటండి? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం.
3వ శతాబ్దం. ఓకే అండి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు ఈ శాసనాలను ముద్రించడం జరిగిందండి. ఓకే అండి. ఏం చెప్పాం, భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేయించిన రాజు అశోకుడు అండి. మరి ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారి శాసనాలు వేసింది ఎవరండి? ఆంధ్రదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసింది ఎవరండి? అశోకుడేనండి. ఎవరంటే సింపుల్, మౌర్యులు. ఇంకా చెప్పాలంటే అశోకుడు. ఎవరండి? అశోకుడు. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు వేసింది అశోకుడు. ఆంధ్రదేశంలో కూడా మొదటిసారిగా శాసనాలు వేసింది ఏంటంటే అశోకుడు అండి. అయితే శాతవాహనుల శాసనాలపై బాగా అధ్యయనం చేసింది ఎవరండి? శాతవాహనుల శాసనములపై విస్తృతంగా పరిశోధన చేసింది. విస్తృతంగా పరిశోధన చేసిన చరిత్రకారుడు ఎవరంటే బ్లూహ్లర్ అండి. ఎవరండి? బ్లూహ్లర్. ఒకటి, శాతవాహనుల శాసనాలపై విస్తృతంగా పరిశోధన చేసిన చక్రవర్తి ఎవరంటే బ్లూహ్లర్. అయితే శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి? శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి? ప్రాకృతం అండి. ఏంటండి? శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి? ప్రాకృతం. చాలా ఇంపార్టెంట్ అండి. శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి? ప్రాకృతం అండి. అయితే శాసనాల మీద వాడిన భాష ఏంటి? శాతవాహనులు శాసనాల మీద వాడిన భాష. శాసనాల మీద వాడిన భాష ఏంటండి? శాసనాల మీద వాడిన భాష ఏంటండి? ఇది కూడా ప్రాకృత భాష అండి. ప్రాకృత భాష అండి. అయితే ఏ లిపిని వాడారంటే బ్రహ్మలిపిని వాడడం జరిగిందండి. బ్రహ్మలిపిలో వాడడం జరిగింది. ఓకే అండి. బ్రహ్మలిపిలో వాడడం జరిగింది. ఓకే అండి. శాతవాహనుల యొక్క అధికార భాష అని చెప్పుకున్నామండి, ప్రాకృతం అని చెప్పుకుంటే శాతవాహనులు వారి శాసనాల మీద వాడిన భాష అండి ప్రాకృత భాష అండి. ఈ ప్రాకృత భాషను ఏ లిపిలో వాడడం జరిగిందండి? బ్రహ్మలిపిలో వాడడం జరిగింది. ఏంటండి? బ్రహ్మలిపిలో వాడడం జరిగిందండి. ఓకే అండి. సింపుల్ అండి. భాషకి లిపికి తేడా ఏంటి? భాషా లిపి ఏంటండి? భాష అంటే మాట్లాడేదండి. మాట్లాడేది భాష. రాసేది లిపి అండి. సింపుల్ అండి. ఎక్కువ ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్. మాట్లాడేది భాష, రాసేది లిపి. ఓకే అండి. అయితే శాసనాల మీద వాడిన లిపి ఏంటండి? శాతవాహనులు బ్రహ్మలిపి. ఓకేనా? బ్రహ్మలిపి అంటారు. శాసనాల మీద వాడిన భాష ఏంటండి? ప్రాకృతం. ఓకేనా? ప్రాకృతం. అయితే శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటండి? ప్రాకృతం. అయితే శాతవాహనుల చరిత్ర గురించి వివరిస్తున్నటువంటి అనేకమైన శాసనాలు ఉన్నాయండి. ఓకే అండి. ఆ శాసనాలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఆ శాసనాలు ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే అండి. 1 by 1 డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి.